నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సైన్స్ మనం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికతకు సైన్స్కి సంబంధం ఉందా? సైన్స్ ఈజ్ వాట్? టెక్నాలజీ. టెక్నాలజీ సైన్సా? సైన్స్ అంటే ఎవరైనా దాన్ని అర్థం చేసుకోగలరు, దాన్ని ఉపయోగించుకోగలరు. ఈ ప్రపంచంలో లేనిదా సైన్స్? ప్రపంచంలో ఉన్నదే. నీ లోపల ఉన్నది కూడా ప్రపంచమే, తెలుసా నీకు? బయట ఎంత ప్రపంచం ఉందో నీ లోపల అంత ప్రపంచం ఉంది. ఓకే. సో బయట ఉన్న ప్రపంచంలో ఉన్న సైన్స్ నీ లోపల ఉన్న ప్రపంచంలో లేదనుకోబాక. మనలో కూడా ఉంది. ఎలా సార్? దాన్నే ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే. ఎక్స్టర్నల్ సైన్స్ అండ్ ఇన్నర్ సైన్స్. ఎక్స్టర్నల్ సైన్స్ మనకు వేదం చెప్తుంది, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయం సహా విద్యయా అమృతమస్నుతే అవిద్యయా మృత్యుంతేర్ధ్వ. దీని అర్థం ఏంటంటే విద్య అవిద్య రెండు కావాలి మనిషికి. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, ఇట్ ఈస్ యువర్ ఇన్నర్ సైన్స్. ఓకే. ఇన్నర్ ఇంజనీరింగ్. అవిద్య అంటే ఎక్స్టర్నల్ సైన్స్. ఇప్పుడు నువ్వు హాయిగా కంఫర్టబుల్గా కూర్చున్నావు అండ్ మాట్లాడుతున్నావు, దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్. ఈ రెండు కావాలా అని చెప్పుద్ది. ఇది ఆధ్యాత్మికత కావాలా అండ్ ఎక్స్టర్నల్ సైన్స్ కావాలా. ఆధ్యాత్మికత నువ్వు ఆనందంగా ఉండడానికి పనికొస్తుంది. ఓకే. నువ్వు నీ కంఫర్ట్ని ఇస్తుంది సైన్స్, ఎక్స్టర్నల్. సో ఇప్పుడు కుర్చీలో కూర్చున్నావు, ఇది నీ కంఫర్ట్గా ఉంది లేదు అని చెప్పేది ఏది? నీ ఇన్నర్. అంతే కదా. సో ఇన్నరు ఎక్స్టర్నల్ వేరు కాదు. అండ్ ఈ విద్య లేని అవిద్య లేని విద్య రెండు ప్రమాదకారులే. ఐ విల్ టెల్ యూ ఎట్లా అనేది. సపోజ్ నీకు ఆధ్యాత్మికత లేని ఒక ఇన్వెన్షన్ చేసావు, లైక్ ఆటం బాంబ్. దానివల్ల దాని వెనక ఆధ్యాత్మికత ఏముంది? ఎస్, ఇట్ ఈస్ సైన్స్. బట్ దాని వెనక ఆధ్యాత్మికత ఏముంది? ఇట్ ఈస్ గివింగ్ డిస్ట్రక్షన్. పిచ్చివాడి చేతిలో రాయే అది. పాకిస్తాన్ వాడు ఉసికమంటే చెప్తున్నాడు కదా, నా దగ్గర పావు కేజీ కూడా అణుబాంబులు ఉన్నాయని. సో భయాన్ని కలిగించేది సైన్స్. సైన్సా? క్వశ్చన్ మార్క్. అండ్ ఎక్స్టర్నల్ సైన్స్ సైంటిఫిక్ అప్రోచ్, సైంటిఫిక్ థింకింగ్ లేని ఇన్నర్ సైన్స్, అది కూడా మూర్ఖత్వమే. ఇప్పుడు అనేకమైన మూఢాచారాలు ఉన్నాయి. ఈ మూఢాచారాలు నువ్వు దీన్ని ఎట్లా ఆధ్యాత్మికత అని చెప్తావు? సో నీకు ఇన్నర్ సైన్స్ కావాలి, ఎక్స్టర్నల్ సైన్స్ కావాలి. సో సైన్స్ అనేది అయితే ఈరోజు సైన్స్ కూడా పరిస్థితి ఏందా అని అంటే అది స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మన వాళ్ళు, నేను అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, అసలు మనకు అప్పుడు విద్య ఎక్కడ చెప్పారని. ఇప్పుడు మాత్రం ఎక్కడ చెప్తున్నారు? నీకు డబ్బులుంటే విద్య. అవునా కాదమ్మా? కరెక్టే సార్. అండ్ అప్పుడు నీకు జ్ఞానాన్ని అందించలేదు అని అంటున్నారు. ఇప్పుడు నీకు ఆటం బాంబు ఎట్ట తయారు చేస్తారో తెలుసా? ఎందుకు తెలీదు? నేర్చుకోలేదు కదా సార్. ఎందుకు మరి? నువ్వు నేర్చుకోక, ఆనాడు కూడా నువ్వు నేర్చుకోక అది నీకు అందలా. ఆనాడు కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అందింది. కరెక్టే సార్. అవును. సో కాబట్టి దాంట్లో సైన్స్ చెడ్డది కాదు. సైన్స్ని చెడ్డగా మనం ఉపయోగించుకునే విధానం కరెక్ట్గా లేదు. ఒక కత్తిని తయారు చేస్తే గొంతులో కోయొచ్చు, కూరగాయలు దొరుక్కోవచ్చు. కరెక్టే సార్. సో అది నీ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దానికి నీ సైన్స్కి ఆధ్యాత్మికతను జోడిస్తే అద్భుతమైన మానవ కళ్యాణం జరుగుద్ది.
సైన్స్కి ఇప్పుడు ఆధ్యాత్మికత కారణం కాదు. సైన్స్ అని అంటే ఈరోజు సైన్స్ అంటే ఏందనంటే వ్యాపారం, సైన్స్ అంటే ఆర్థికాభివృద్ధి, సైన్స్ అంటే డబ్బు, సైన్స్ అంటే స్వార్థం. ఈనాటి సైన్స్లో పరమార్థం ఎక్కడుందమ్మా? పరమార్థం లేని సైన్స్ పిచ్చివాడి చేతిలో రాయి. ఎవరి స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఖచ్చితంగా అమ్మా. సో కాబట్టి సైన్స్ని మనం అది నీ జీవనంలో ఒక భాగం. సైన్స్ అని అంటే నువ్వు ఏదో పెద్ద ఇన్వెన్షన్ చేస్తేనే సైన్స్ అనుకోబాక. నువ్వు ఇంట్లో పొయ్యి వెలిగించి దాని మీద నీళ్లు పెట్టి దాంట్లో కొన్ని బియ్యం వేసి వండేది కూడా సైన్సే. అన్నం ఉడికిన తర్వాత తింటున్నావు కదా, ఈజ్ ఇట్ నాట్ సైన్స్? సైన్స్ అంటే నువ్వు పెద్ద నిర్వచనాలు ఇచ్చుకొని నీకు పనికి వచ్చే ప్రతిదీ నువ్వు ఇన్వెంట్ చేసావు నీ ఉపయోగం కోసం. అదంతా సైన్సే. దాంట్లో సైన్స్ లేదని బాక. అన్నం వండడంలో సైన్స్ లేదనుకోకు. ఉంది సార్. మీరు చెప్తుంటే నిజంగానే ఉపయోగించుకోవాల్సిన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోవటం వల్లే చాలా రకాల అనర్థాలు కూడా జరిగాయి. స్వార్థానికి ఎంతో మంది ఖచ్చితంగా. లేకపోతే ఇవన్నీ ఎందుకుంటాయమ్మా? అవును. ఇంత ఇప్పుడు దారుణాలు జరుగుతున్నాయి. ఈ దారుణాలన్నీ ఎందుకుంటాయి? మానసికమైనటువంటి పరిపక్వత లేకపోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు లేకపోవడం. ఆధ్యాత్మికత అనేది కూడా ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది. సో చూస్తున్నాం అన్ని మతాల్లో నేను ఏ ఒక్క మతాన్ని గురించి మాట్లాడడంలే, అన్ని మతాల్లో ఇది కామన్ అయిపోయింది. స్వార్థపరులు ఏదో చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, ఒక సంస్కృతి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు వెళ్ళి విరిసింది అంటే దాని వెనక ఒక విద్య ఉండాలా, వైద్యం ఉండాలా, అండ్ జీవన విధానం ఉండాలా, ఆధ్యాత్మిక ప్రగతి ఉండాలా. ఈ 4 ఉంటే ఆ జాతి నిలబడుద్ది. ఒకవేళ పడిపోయినా పైకి లేస్తుంది. అది ఈ సనాతన ధర్మానికి ఉంది. ఇక్కడ విద్య ఉంది, వైద్యం ఉంది, ఇక్కడ జీవన విధానం ఉంది, ఇక్కడ ఆధ్యాత్మికత ఉంది. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి మీకు ఈ అఫ్కోర్స్ విద్యా వైద్యం అనేది జీవన విధానంలో ఒక భాగం అయిపోయి ఉండొచ్చు, కానీ నేను సపరేట్గా చెప్పి ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇది. కానీ విద్యా వైద్యం కూడా ఇక్కడ భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి విద్య. మీకు ఒక చిన్న వైద్యం గురించి మనం ఒక చిన్న ఇది మాట్లాడుకుందాం. మీరు వచ్చే ముందే ఒక చిన్న సంఘటన జరిగింది. ఇప్పుడు తాయెత్తులు ఉంటాయి, తెలుసు కదా? పిల్లలకి మెడలోనో బొడ్లోనో కడుతుంటారు. ఏంటది తాయెత్తు తెలుసా నీకు? ఎప్పుడైనా విన్నా? పిల్లలకి దృష్టి దోషాలు పోవడానికి అని చెప్పి కడుతుంటారని విన్నాం సార్. మాయలు మంత్రాలు అంతే. అది కాదా సార్? చెప్తానమ్మా. మీకు 1991లో మాతా పూర్కర్ అని ఒక సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్, ఆయన స్టెమ్ సెల్ పేరున్నావా? స్టెమ్ సెల్ అని అంటే బొడ్డు కోస్తారు కదా, బిడ్డ పుట్టినప్పుడు బొడ్డు కోసి పేగు ఉంటుంది, బొడ్డు పేగు. నీకు తెలుసో తెలియదో, ఆ బొడ్డు పేగుని ఇంట్లో పసుపు గుడ్డలో చుట్టి దాచిపెట్టేవాళ్ళు. తర్వాత అది బాగా ఎండిన తర్వాత దాన్ని ఈ తాయెత్తులో పెట్టి సీల్ చేసి నీ మొలకు కట్టేవాళ్ళు. అలా ఇప్పుడు ఎవరు కడుతున్నారు సార్? మరి ఇప్పుడు ఎవరు కడుతున్నారు అనేది కట్టేవాళ్ళు. అండ్ ఈ మన డెలివరీ టైంలో దాన్ని
తాంబూలంలో పెట్టి వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఏంటి అసలు ఇది? ఈ స్టెమ్ సెల్. ఇప్పుడు ఒక బల్లి ఉంది, బల్లి తోకని మీరు కానీ తెగ్గొడితే చూసారా మీరు ఎప్పుడైనా? చూసాను సార్. బల్లి తెగిన తోక కొట్టుకుంటుంటుంది, ఈ బల్లి వెళ్ళిపోద్ది. తర్వాత కొద్ది రోజులకి ఈ తెగిన తోక కొట్టుకోవడం ఇదైపోద్ది, ఆ బల్లికి తోక వచ్చేస్తుంటుంది. అవును సార్, చూశాను. మానవుడి శరీరంలో కూడా చెడిపోయినటువంటి ఆర్గాన్స్ని మళ్ళా రీప్రొడక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. అది ఈ స్టెమ్ సెల్ ద్వారా జరుగుద్ది. ఓకే. మాతాపూర్కర్ 1991లో ఈ విషయాన్ని గురించి ఒక మెడికల్ జర్నల్లో వ్యాసం రాశాడు. తర్వాత 1998లో ఆయన తన పూర్తి రీసెర్చ్ని సబ్మిట్ చేసి దాని మీద పేటెంట్ పొందాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ సెల్ బ్యాంక్స్ తయారైనాయి. తెలుసా? విన్నావా ఎప్పుడైనా? అసలు వినలా. ఈ బొడ్డు పేగుని ప్రిజర్వ్ చేయడానికి బ్యాంక్స్ తయారైనాయి. అంటే ఫ్యూచర్లో నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ స్టెమ్ సెల్తో దాన్ని ఆ ప్రాబ్లంని క్యూర్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ ఏం తెలియకుండా బొడ్డు పేగుని ఎండబెట్టి మనకు బొడ్లో కట్టారే ఇంతకు ముందా? సైన్సా కాదా? అది సైన్సే సార్. ఇట్లాంటి సైన్స్ బోలెడు ఉన్నాయి మన భారతదేశంలో. మీకు ఇంకొక సంఘటన చెప్తాను నేను, మన దీనికి సంబంధించింది. 1740లో థామస్ క్రూసో అనే ఆయన కలకటాలో అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్ కలకటాలో తిరుగుతూ ఉంటే ఒక అతను ప్రతి ఇంటికి పోయి, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లల దగ్గరికి పోయి సీసాలో ఒక సీసా పట్టుకొని దాన్ని సీసా మూత తీసి ఒక సూది ఉండేది, సూదితో ఆ సీసాలో ద్రావకంలో ముంచి ఆ పిల్లవాడికి అటు గుచ్చేవాడు. ఇదేంటిది, ఏం చేస్తున్నాడు ఇతను? వాళ్ళు కూడా ఇంట్లో ఇప్పుడు మామూలుగా అట్ట అయితే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, కానీ ఇంట్లో వాళ్ళు ఆయన్ని ఆదరంగానే ఇచ్చేసేవాళ్ళు. అసలు ఏం చేస్తున్నాడు ఇతను, ఏంది ఇది అని చెప్పి దాని మీద పరిశోధన చేయడం మొదలుపెట్టాడు ఈ క్రూసో, థామస్ క్రూసో. మొదలు పెడితే అసలు విషయం ఏమిటంటే చికెన్ పాక్స్ తెలుసు కదా, అమ్మవారు, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్. ఈ చికెన్ పాక్స్ వచ్చి భారతదేశంలో చచ్చిపోయినటువంటి వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువ. యూరప్ దేశాల్లో ఒక్కసారి చికెన్ పాక్స్ వస్తే మొత్తం ఊళ్ళు లేచిపోయాయి. అంత ప్రమాదకరమైందా సార్? అవునమ్మా. ఎందుకు ఇక్కడ లేచిపోవడం లేదు, ఇక్కడ ఎందుకు చనిపోవడం లేదు ఈ చికెన్ పాక్స్ వల్ల, స్మాల్ పాక్స్ వల్ల అనేది గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సార్ మా పూర్వీకుల నుంచి వస్తుంది, అమ్మవారు రాకుండా ఇది వేస్తాము, టీకా వేస్తాము. ఇది ఎప్పుడు 1740. అంటే దీనివల్ల మనకు 3 విషయాలు అర్థం కావాలా. మరి ఇది ఏంటి ఈ మందు అంటే, ఈ చికెన్ పాక్స్ వచ్చినటువంటి గుల్లలు ఉంటాయి కదా, ఆ గుల్లల్లో నుంచి రసిని తీస్తారు, తీసి ఒక దాంట్లో ప్రిజర్వ్ చేస్తారు, దాన్ని శరీరంలోకి ఇస్తారు. చికెన్ పాక్స్ కి మందుని దాని గుల్లల్లోంచే మళ్ళీ. అదే కదా ఇప్పుడు నీకు వ్యాక్సిన్, నీ వ్యాక్సిన్ అదే. ఇప్పుడు వ్యాక్సిన్ ఇదేంటి చెప్పు నాకు. ఏ వైరస్నైతే, ఏ వైరస్ో బ్యాక్టీరియానో దేన్నైతే ఇదో ప్రమాదకారి అనుకుంటారో ఆ వైరస్ని, బ్యాక్టీరియాని కల్చర్ చేసి చాలా తక్కువ మోతాదులో శరీరానికి ఇస్తారు. శరీరంలో ఉండేటటువంటి వైట్ బ్లడ్ సెల్స్ దాంతో ఫైట్ చేస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. అది ఇక మొత్తం వాడి జీవితంలో ఎప్పుడు
ఇటువంటి ఇది అటాక్ అయినా ఈ ఇమ్యూనిటీ సిస్టము దానికి ఎగనెస్ట్గా పనిచేస్తుంది. ఇది కదా. అవును సార్. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి మనకు తెలిసి ఉండాలా. ఏది ఈ ఒక్క సంఘటన వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి మనకు తెలిసి ఉండాలా. అండ్ వైట్ బ్లడ్ సెల్స్ని గురించి మనకు తెలిసి ఉండాలా. ఇది ఎట్లా వర్క్ చేస్తుందో మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు వ్యాక్సిన్ కనుక్కుంది ఎవడు అని అంటే ఎవడో పేరు మనం ఫారినర్ పేరు చెప్తాం. అండ్ ఇంకొక చిన్న విషయం అమ్మా, నేను చెప్పే విషయాలు ఇది ఈ సైంటిఫిక్ దీనికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ నుంచి తీసుకోబడ్డాయి. అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మొత్తం చాలా పరిపాలన చేశారు కదా, దాదాపు చాలా రాజ్యాల్లో వాళ్ళ పరిపాలన ఉండింది. అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడైతే పరిపాలన చేశారో అక్కడ జరిగినటువంటి విషయాలని వీళ్ళు గమనించినటువంటి విషయాలని తీసుకెళ్ళి హౌస్ ఆఫ్ కామన్స్లో చెప్పేవాళ్ళు. హౌస్ ఆఫ్ కామన్స్లో చెప్తే దాన్ని రికార్డ్ చేసేవాళ్ళు, దాని మీద నిర్ణయం తీసుకునేవాళ్ళు హౌస్ ఆఫ్ లార్డ్స్, పెద్దల సభ అంటారు. ఇదంతా ఈ రికార్డ్స్ అన్నీ బయటకు వచ్చాయి కాదు. నువ్వు వెళ్ళి కూర్చొని చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ మీకు పుస్తకం బయటికి అక్కడ వరకే పరిమితం. ధరంపాల్ అనే ఆయన ది గ్రేట్ మ్యాన్, చేతులెత్తి నమస్కరించాలి మహానుభావుడికి. రోజు ఉదయాన్నే అంత 4 చపాతీలు బాక్స్లో పెట్టుకొని రోజు ఉదయాన్నే హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ తెరిచే సమయానికి వెళ్ళేవాడు. వెళ్ళి ఆడ కూర్చొని ఇండియాకు సంబంధించిన విషయాలన్నింటినీ రాసుకునేవాడు సాయంత్రం దాకా కూర్చొని. చూడండి, తెలుసుకోవాలన్న తపన, ఓపిక రెండు ఉన్నాయి. ఆయన తర్వాత ఇండియాకు వచ్చి 5 పుస్తకాలుగా దాన్ని ప్రచురించారు. ఇప్పటికీ ఉన్నాయి ధరంపాల్. నెట్లో కొడితే ఆయన పుస్తకాలు మీకు యూ కెన్ బై ఇట్. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి సంఘటనలన్నీ కూడా ధరంపాల్ గారి పుస్తకాల నుంచి తీసుకొని చెప్పినవి. నా సొంతమేం కాదు, నా సొంతం కాదు, ధరంపాల్ సొంతము కూడా కాదు. హౌస్ ఆఫ్ కామన్స్లో ఉన్నటువంటి విషయాల్ని చెప్పారు. మీరెలా తెలుసుకున్నారు సార్ ఇందులో ఇలాంటి విశేషాలు ఉన్నాయని చెప్పి? ఎలా రీసెర్చ్ చేశారు? అబ్బాయి పుస్తకాలు చదవడం అనేది నాకు ఒక హాబీ అమ్మా. అండ్ తిరగడం అనేది ఒక హాబీ. రెండు హాబీలు తిరిగి ఇప్పుడు నీలాంటి వాళ్ళతో కూర్చున్నాను, కొన్ని విషయాలు నాకు తెలుస్తాయి. అండ్ చాలా విషయాలు అట్లా నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. కొంతమంది మంచి గ్రూప్ ఉంది, కొంతమంది సాధువులు ఉన్నారు, అండ్ కొంతమంది ఐఐటియన్స్ ఉన్నారు నాకు. వాళ్ళ వల్ల కొన్ని సైంటిఫిక్ విషయాలు తెలుస్తూ ఉంటాయి, సాధువుల వల్ల ఆధ్యాత్మిక విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో రెండింటిని మనం సమన్వయం చేసుకునేదానికి నాకు అవకాశం దొరికింది అంతే.